రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాల్టి నుంచి మరో 3 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జోరుగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. ఇక రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతంతో పాటు ఒక రుతుపవన ద్రోణి, దాంతోపాటు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ, అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి గత 2-3 రోజుల నుంచి. ఇక నిన్న చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెంలోని చాలా ప్రాంతాల్లో, అంటే ఒక 4-5 స్టేషన్స్లో మనకు 10 సెంటీమీటర్ల వర్షపాతం, 8 సెంటీమీటర్ల వర్షపాతం, 7 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా నమోదైంది. అదేవిధంగా పలు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు వనపర్తి కావచ్చు, ములుగు, ఖమ్మం, ఈ ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు ఒక 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే ఒక భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలులో కూడా దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఖమ్మంలో కూడా మనకు దాదాపు 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ ప్రాంతాల్లో మనకు నిన్న భారీ వర్షపాతం నమోదైంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నల్గొండ, వరంగల్, యాదాద్రి, భువనగిరితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, జనగాం, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, ఈ జిల్లాలో మాత్రం మనకు ఒక మోస్తారు వర్షం నిన్న నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక ముసురు, ఒక జల్లులతో కూడిన వర్షం నమోదైంది. ఇక హైదరాబాద్లో కూడా మనకు నిన్నంతా కూడా కాస్త మేఘాకృతమైన వాతావరణం ఎక్కువగా కనిపించింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిన్న చిన్న జల్లులతో కూడిన వర్షం అయితే దాదాపు మనకు మధ్యరాత్రి వరకు కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న హైదరాబాద్కి సంబంధించి దాదాపు కుత్బుల్లాపూర్లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గాజుల రామారంలో 2.4, షేర్లింగంపల్లిలో 2.2, లింగంపల్లి, అల్వాల్, జూబ్లీ హిల్స్, షేక్పేట్, బంజారా హిల్స్, చంద్రాయన్గుట్లో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.